డాన్ మీడియాకు స్వాగతం. పేరంటపల్లిలో గిరిజన పెద్ద కుటుంబం అరాచకాలు పార్ట్ 7. లక్షలు విలువ చేసే కంట్రోల్ రూమ్ సామానం మాయం. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కోయిదా పంచాయతీ పేరంటపల్లిలో పాపికొండలు విహారయాత్రకు వచ్చే యాత్రీకుల బోట్ల సమాచారం నిమిత్తం సుమారు 11 లక్షలకు పైగా నిధులతో నిర్మించిన టూరిజం కంట్రోల్ రూమ్ ఆలనా పాలనా లేకుండా అధోగతి పాలైంది. కచ్చులూరు మందం వద్ద టూరిజం బోటు ప్రమాదానికి గురై పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగడంతో అప్పటి ప్రభుత్వం రాజమండ్రి, గొందూరు, పోచవరం, పేరంటపల్లిలో కంట్రోల్ రూమ్లను నిర్మించి శాటిలైట్ ఫోన్లతో సహా సామాగ్రి, ఫర్నిచర్ ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించింది. అయితే గొందూరు, పోచారం కంట్రోల్ రూమ్లలో కొంతవరకు సిబ్బంది పనిచేస్తూ ఉండగా పేరంటపల్లిలోని టూరిజం కంట్రోల్ రూమ్ను మాత్రం అక్కడి గిరిజన పెద్ద తన చేతుల్లోకి తీసుకున్నాడు. 4కి పైగా ప్రభుత్వ సిబ్బంది అక్కడ విధులు నిర్వహించాల్సి ఉండగా ఒక్కరైనా కనిపించడం లేదు. అక్కడ అంతా ఆ గిరిజన పెద్దే నడిపిస్తున్నాడు. అక్కడ ఉండవలసిన శాటిలైట్ ఫోన్తో సహా కంప్యూటర్లు, ఫర్నిచర్ కాకిలెత్తుకుపోయాయి. కంట్రోల్ రూమ్కు సంబంధించిన తలుపులు, కిటికీలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. ఇప్పటికైనా ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు స్పందించి యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సత్వర చర్యలు చేపట్టి పేరంటపల్లిలోని టూరిజం కంట్రోల్ రూంలో తస్కరణకు గురైన మొత్తం సామానాన్ని రికవరీ చేయించి కంట్రోల్ రూంను రిపేరు చేయించి సిబ్బంది అక్కడే ఉండి విధులు సక్రమంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పాపికొండలు విహారయాత్రకు వచ్చే యాత్రీకులు, ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. మరి అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.